వియూ సినిమా సిరీస్ లో రీసెంట్ గా లాంచ్ చేసిన 55 ఇంచెస్ టీవీ మోడల్ ని ఈ రోజు అయితే మనం అన్బాక్సింగ్ అయితే చేయబోతున్నాం. మనకు 43 ఇంచెస్ టీవీ వేరియంట్ కూడా అవైలబుల్ అయితే ఉంది ఈ యొక్క వియూ సినిమా సిరీస్ లోనే. అండ్ మనం 43 ఇంచెస్ టీవీని పక్కకు పెట్టేసి 55 ఇంచెస్ టీవీని అన్బాక్సింగ్ అయితే చేద్దాం. దానికి దీనికి డిఫరెన్స్ ఏంటో కూడా నేను స్పెసిఫికేషన్స్ వివరిస్తూ కూడా చెప్తాను. ఏం లేదు, సింపుల్ బ్రైట్నెస్ లెవెల్స్ ఒక్కటే దాంట్లో 350 ఉంటే దీంట్లో 400 నిట్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అంతకు మించి మీకు వేరే డిఫరెన్షియేషన్స్ అయితే జరగదు. కాకపోతే ఇక్కడ ఒకటి మీరు గుర్తించాలి, ఈ యొక్క వియూ సినిమా సిరీస్ అనేది వెబ్ వాయిస్ తోటి అయితే వస్తుంది, ఎల్జీ వెబ్ వాయిస్ తోటి అయితే వస్తుంది. ఇది గూగుల్ టీవీ వేరియంట్ అయితే కాదు. అండ్ మిగతా విశేషాలు ఈ వీడియోలో మనం అన్బాక్సింగ్ చేసుకుంటూ మాట్లాడదాం. అన్నీ ఇప్పుడైతే చెప్పలేను. సో అందుకనే ఈ యొక్క 55 ఇంచెస్ టీవీని అన్బాక్సింగ్ చేద్దాం. బై చేయాలి అనుకుంటే మనం ఎక్కడైతే ఉన్నాం మీ అందరికీ తెలిసిందే. మీరందరూ నన్ను ఫాలో అవుతుంటే ఈ యొక్క షోరూమ్ చూడగానే మీ అందరికీ తెలుస్తుంది. ఎవరైతే కొత్త వాళ్ళు వచ్చారో అలాగే మీకు తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ యొక్క షోరూమ్ అనేది సన్ రైజర్స్ ఎంటర్ప్రైజెస్ షోరూమ్ మనకు సనత్ నగర్లో అయితే ఉంటుంది, హైదరాబాద్లో. నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. ఇక్కడ కనపడుతున్న ఫోన్ నెంబర్కి మీరు కాల్ చేసినా వాళ్ళు ఫుల్ డీటెయిల్స్ చెప్తారు, అడ్రస్ కూడా చెప్తారు. అండ్ అలాగే గూగుల్ మ్యాప్ యొక్క లింక్ అనేది కూడా డిస్క్రిప్షన్ ఇస్తాను. దాన్ని క్లిక్ చేసినట్టయితే డైరెక్ట్గా మీరు ఇక్కడికి అయితే వస్తారు. సో ఇక్కడే టీవీ మనకు ఇక్కడ గోడకు పెట్టి అయితే ఉంటుంది. మీరు వచ్చి చెక్ చేయండి, మీకు ఈజీగా అయితే ఉంటుంది. అండ్ నేను చెప్పింది మీరు నమ్మకపోయినా నమ్మినా కానీ ఒకసారి వచ్చి చెక్ చేయండి, మీకే నమ్మకం కలుగుతుంది మన ఛానల్ మీద, నా మీద. అప్పుడు మీకు ఈజీగా అయితే ఉంటుంది అన్నమాట నమ్మడానికి. మరి ఇప్పుడు ఈ యొక్క 55 ఇంచెస్ టీవీని అన్బాక్సింగ్ చేసి డీటెయిల్ అనేవి పూర్తిగా చెక్ చేద్దాం. మరి లెట్స్ గో టు ద వీడియో. మరి లైక్ అయితే చేయండి, షేర్ అయితే చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. బాక్స్ మీద మీరు కంటెంట్ చెక్ చేయండి. వియూ కాలిఫోర్నియా అండ్ సినిమా ది కంప్లీట్ హోమ్ థియేటర్ ఎక్స్పీరియన్స్ అనేది ఇచ్చారు. వెబ్సైట్ చెక్ చేస్తే న్యూ 4K 55 ఇంచెస్ 3 years వ్యారంటీ తోటి అయితే ఈ టీవీని అయితే ఇక్కడ ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. మరి ఆన్లైన్లో ఎంత ప్రొవైడ్ చేస్తున్నారో మీకు తెలిస్తే కింద కామెంట్ అయితే చేయండి గైస్. అండ్ అలాగే ఇది ఫ్రంట్ సైడ్ అనమాట. అండ్ ఇంకా మనకు సైడ్కి చెక్ చేసినా కూడా, అంటే మరొక సైడ్కి చెక్ చేసినా కూడా సేమ్ యాసిస్గా అయితే ఉంటుంది. సైడ్కి ఇచ్చారు పవర్డ్ బై వెబ్ ఓఎస్ 55 ఇంచెస్ టీవీ అని అయితే ఇచ్చారు. అండ్ దీని ప్రైజెస్ కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. అండ్ ఫస్ట్ కామెంట్గా పిన్ అయితే చేస్తాను. అండ్ మనకి ఇటు సైడ్ కూడా చెక్ చేసినా కూడా అలాగే అయితే ఉంటుంది అనమాట. మనకి అన్ని ఓటీటీ అప్లికేషన్ కూడా సపోర్ట్ అయితే చేస్తుంది గైస్. మీకు చూస్తున్నవి బాక్స్లో అయితే ప్రొవైడ్ చేసినవి వాల్ మౌంట్ అయితే ఇచ్చారు. అదొక మంచి విషయం చెప్పుకోవచ్చు. చాలా కంపెనీస్ వాల్ మౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తలేరు. మనకు కేబుల్ అంటే అదే టీవీకి కనెక్ట్ చేసుకోవడానికి పవర్ కేబుల్ ఇచ్చారు. రిమోట్ కూడా ఇది ఇచ్చారు. రిమోట్ గురించి ఇంకా మాట్లాడదాం. 2 బ్యాటరీస్ అయితే ఇచ్చారు. టేబుల్ స్టాండ్స్ అయితే ఉన్నాయి, వాటి ఫిట్ చేసుకోవడానికి స్క్రూస్ ఇచ్చారు. మరి టేబుల్ స్టాండ్స్ అనేవి మెటల్ అయితే కాదు, ప్లాస్టికే. అంత బిల్డ్ క్వాలిటీ కూడా ఓకే, పర్వాలేదు అయితే అనిపించింది. యూజర్ మాన్యువల్ కూడా అయితే ప్రొవైడ్ అయితే చేశారు. రిమోట్ గురించి మాట్లాడుకుందాం. రిమోట్ లో మనకు అన్ని కంట్రోల్స్ అయితే ఇస్తారండి. ప్రతి ఒక్క బటన్ అయితే ఇచ్చారు, సెట్టింగ్ బటన్ అయితే ఇచ్చారు. అండ్ అలాగే వాయిస్ కమాండ్ బటన్ అయితే ఇచ్చారు. వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్ ఇచ్చారు. అలాగే ఆన్ అండ్ ఆఫ్ బటన్ కూడా ప్రొవైడ్ చేశారు. కాకపోతే ఏంటంటే ఈ రిమోట్ లో వచ్చేసి మనకు 5-6 రకాల ఓటీటీ అప్లికేషన్ డైరెక్ట్ గా ఓపెన్ చేసుకునే ఈ యొక్క బటన్ అయితే ఇచ్చేది రిమోట్ లో. బటన్ ఇప్పుడైతే ఓన్లీ నెట్ఫ్లిక్స్, ప్రైమ్ యాప్స్, నెట్ఫ్లిక్స్ ప్రైమ్ మాత్రమే మనకు డెడికేటెడ్ బటన్స్ అయితే ఇస్తున్నారు, మిగతా వాటికి అయితే ఇస్తలేరు. ఇంకోటి ఏంటంటే గుడ్ థింగ్, ఇక్కడ ప్లే అండ్ పాస్ బటన్ కూడా సపరేట్గా ఇవ్వడం అయితే జరిగింది. ఇంకా మీరు చెక్ చేస్తే వియూ కాలిఫోర్నియా అయితే లోగో అయితే కనబడుతుంది. ఇది టోటల్గా పాలికార్బన్ మిల్లర్తో బిల్ అయితే చేశారు. బిల్ క్వాలిటీ కూడా చాలా బాగుందని అయితే చెప్పుకోవచ్చు. ఈ యొక్క రిమోట్ లేకపోతే టీవీ బాటమ్ సైడే మనకు ఒక బటన్ అయితే ఇచ్చారు, ఆన్ అండ్ ఆఫ్ బటన్. దాన్ని క్లిక్ చేసి మనం ఆన్ అయితే చేసేసుకోవచ్చు. ఈ టీవీకి బాటమ్ పొజిషన్ లో వియూ లోగో అయితే కనబడుతుంది. కొంచెం బ్యూటిఫుల్ గా అయితే అనిపించింది. టీవీ బ్యాక్ సైడ్ మెటల్తో బిల్ అయితే చేశారు. ఏదైతే మనకు కనెక్టివిటీ ఆప్షన్ పోర్ట్స్ అయితే ఉంటాయో అక్కడ మాత్రం మనకు ప్లాస్టిక్ అయితే కనబడుతుంది అనమాట. అలాగే మనకు 2 ఉబ్బెత్తిన 2 అయితే కనబడుతున్నాయి కదా బాటమ్ పొజిషన్లో, అవి వచ్చేసరికి స్పీకర్స్ అనమాట. మాట్లాడతాను స్పీకర్ గురించి వచ్చినప్పుడు. కనెక్టివిటీ ఆప్షన్ గురించి మాట్లాడుకోవాలంటే ప్రతి ఒక్కటైతే మనకు కనెక్టివిటీ ఆప్షన్స్ అయితే ప్రొవైడ్ అయితే చేశారు. ఏదైతే మిస్ అయితే చేయలేదు. 3 HDMI పోర్ట్స్ అయితే ఉంటాయి. దాంట్లో ఒక HDMI 2 పోర్ట్ అయితే AARCకి అయితే సపోర్ట్ చేస్తుంది. అంటే మనకు డాల్బీ అట్మాస్ సౌండ్ రావడానికి అయితే, డాల్బీ ఆడియో సౌండ్ రావడానికి, ఇంకా కొంచెం క్లారిటీగా రావడానికి అయితే యూస్ఫుల్ అయితే అవుతుంది. 2 USB పోర్ట్స్ అయితే ఇచ్చారు. 2 వచ్చేసరికి 2.0, 3.0 ఏదో ఒకటి ఇచ్చింటే బాగుండేది అనిపించింది. RJ40
స్పాటిఫై కానీ, మినీ ఏవి పోర్ట్ అయినా కానీ, ఆర్ఎఫ్ ఇన్పుట్ పోర్ట్ అయినా కానీ, ఇంకా ఆప్టికల్ పోర్ట్ అయినా అయితేనేమి, 3.5mm జక్ పోర్ట్ అయితేనేమి, అన్ని పోర్ట్స్ అయితే మనకైతే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ టీవీ బ్యాక్ సైడ్ మనకు 2 స్పీకర్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అంటే మనకు క్లిస్టర్ ఆడియో వినపడడం కోసం, ఇంప్రెస్ ఆడియో రావడం కోసం అయితే ఈ విధంగా తీసుకొచ్చామైతే అని చెప్తున్నారు. ఇది 50 వాట్స్ పవర్ఫుల్ సౌండ్ అవుట్పుట్ తోటి అయితే వస్తుంది. మనకు డైలాగ్ కూడా చాలా క్లియర్గా క్రిస్పీగా వినపడుతుంది. అదైతే నేనైతే విన్నాను. అండ్ అలాగే మనకు డాల్బీ ఆడియోకి అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. కానీ ఇక్కడ డాల్బీ అట్మాస్ అని వీరు పర్టికులర్గా అయితే చెప్పలేదు గైస్. బట్ నేను చెక్ చేసినప్పుడు ప్రైమ్ చెక్ చేస్తే డాల్బీ అట్మాస్ లోగో అయితే కనబడుతుంది అనమాట. బట్ సౌండ్ బార్ పెట్టి అయితే కనెక్ట్ చేయాలి. నాకు ఇక్కడ సౌండ్ బార్ ఎలాంటిది అయితే లేదు. బట్ నేనైతే ట్రై అయితే చేయలేదు. ఎవరైనా కొన్నారా, కొంటే మాత్రం ఒకసారి అయితే చెక్ చేస్తే కింద కామెంట్ అయితే చేయండి. డాల్బీ అట్మాస్కి వర్క్ అవుతుందా, వర్క్ కావట్లేదు. బట్ ప్రైమ్ వీడియోలో అయితే కనబడుతుంది. ఈ యొక్క వెబ్ఓఎస్ యొక్క ఇన్స్టాలేషన్ కూడా చాలా ఈజీగా అయితే ఉంటుంది. మీరు చూస్తూ సింపుల్గా ఇన్స్టాలేషన్ చేసేసుకోవచ్చు. ఇన్స్టాలేషన్ చేసిన తర్వాత నాకు ఒక అప్డేట్ అయితే వచ్చింది. అంటే అప్డేట్ అయితే చేశాను. ఆఫ్టర్ దాట్ మనకు యూజర్ ఇంటర్ఫేస్ అనేది ఇలా అయితే ఉంటుంది. మనం ఏ విధంగా యాప్స్ని ఎడిట్ చేసుకోవాలన్నా కూడా ఈ విధంగా అయితే ఎడిట్ అయితే చేసుకోవచ్చు. తర్వాతకి ఇలా అయితే ఉంటుంది అనమాట యూజర్ ఇంటర్ఫేసెస్ చాలా యూజర్ ఫ్రెండ్లీగా అయితే ఉంది. చాలా అర్థమయ్యే విధంగా అయితే ఉంది. క్రిస్టల్ క్లియర్గా అయితే ఉందన్నమాట. అండ్ ప్రతి ఒక్క కంటెంట్ కూడా మనకైతే ఇక్కడైతే కనబడుతుంది. డౌన్లోడ్ చేసుకోవాలన్నా యాప్స్ అనే ఒక సపరేట్ స్టోర్ అయితే ఉంది. అక్కడికి వెళ్ళి మీరైతే డౌన్లోడ్ అయితే చేసేసుకోవచ్చు ఏ యాప్ కావాలి అంటే ఆ యాప్ని. ఇంకా మీరు ఇక్కడ చెక్ చేస్తే ఏవైతే మీరు ఇన్స్టాలేషన్ చేశారో ప్రైమ్ వీడియోకి ఏవైతే వీడియోస్ అయితే ఉన్నాయో అవి సజెషన్లో కనబడతాయి. యాపిల్ టీవీ ఉంటే యాపిల్ టీవీ అండ్ మిగతా ఏవైనా యాప్స్ ఉంటే అన్ని సజెషన్లో అయితే వీడియో రూపంలో అయితే కనబడుతూ ఉంటాయి అన్నమాట. వ్యూ సినిమాలో కొన్ని పిక్చర్ మోడ్స్ అయితే ఇచ్చారు. ఆ పిక్చర్ మోడ్స్ గురించి మాట్లాడుకోవాలంటే ఇక్కడ APS అని అయితే ఉందన్నమాట, ఆటో పవర్ సేవింగ్ మోడ్. మరొకటి వివిడ్ అయితే ఉంది, మరొకటి సినిమా అయితే ఉంది, అండ్ ఇంకోటి గేమ్ ఆప్టిమైజర్ అయితే ఉంది, అండ్ ఇంకోటి స్టాండర్డ్ అయితే ఉందన్నమాట. కొన్ని రకాల పిక్చర్ మోడ్స్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. అండ్ ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు పిక్చర్ మోడ్స్ మనం చేంజ్ చేస్తుంటే కలర్ అనేది ఎలా చేంజ్ అవుతుంది అనే దాని గురించి. సో ఇక్కడ నాకు బాగా నచ్చింది ఏంటంటే నేను స్టాండర్డ్లో పెట్టుకుని అయితే చూశాను. మిగతా క్రికెట్ అయినా కానీ, వివిడ్ అయినా కానీ, అండ్ లేదా ఇంకొకటి గేమ్ ఆప్టిమైజర్ అయినా కానీ ఇవన్నీ మనకి ఎలా కనబడుతున్నాయి అంటే కలర్ బూస్టింగ్ లెక్క అయితే కనబడుతున్నాయి అనమాట. అండ్ అలాగే మనకు కొన్ని సౌండ్ మోడ్స్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఒకటి సినిమా అని, అండ్ క్లిస్టర్ వాయిస్ అని, అండ్ క్రికెట్ అని, మ్యూజిక్ అని, స్టాండర్డ్ అని, సినిమా అని అయితే ఇలా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఇక్కడ కొన్ని ఆడియో క్లిప్స్ కూడా ప్లే చేశాను, మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. యూట్యూబ్ నుంచి చెక్ చేసినప్పుడు 4K HDRకి అయితే సపోర్ట్ చేస్తుంది ఈ టీవీ. అలాగే ప్రైమ్ నుంచి కూడా 4K HDRకి సపోర్ట్ చేస్తుంది. దాంతోపాటుగానే 4K కూడా సపోర్ట్ అయితే చేస్తుంది. ఆండ్రాయిడ్ అయినా ఐఫోన్ అయినా మనం ఈజీగా ఈ విధంగా అయితే కాస్టింగ్ అనేది చేసుకోవచ్చు. మనకు సింపుల్గా అయితే ఉంటుంది కాస్టింగ్ అనేది కూడా. అది కూడా వైర్లెస్ త్రూ అయితే సపోర్ట్ అయితే చేయగలుగుతుంది ఈ యొక్క టీవీ. చాలా ఫాస్ట్గా అయితే ఉంది కాస్టింగ్ అనేది. నేను ఐఫోన్ ద్వారా చెక్ చేశాను. దాంతోపాటుగానే ఆండ్రాయిడ్ ఫోన్తో కూడా చెక్ చేశాను. ఆండ్రాయిడ్ ఫోన్తో చెక్ చేసినప్పుడు మనకు ఒక 0.0 సెకండ్ లాగినెస్ అయితే నాకైతే అనిపించింది అనమాట. సో అది మాత్రం బాగుంది. బట్ ఆ యొక్క లాగినెస్ అనేది అప్పుడప్పుడు మీరైతే ఫేస్ అయితే చేస్తారు. కానీ కాస్టింగ్ అనేది చాలా బాగా అయితే ఉంది. అది మాత్రం గుడ్ ఎనఫ్ అయితే చెప్పుకోవచ్చు. ఇంకోటి ఇది IPS ప్యానల్ తోటి అయితే వస్తుంది. నేనైతే సైడ్ నుంచి అయితే చెక్ చేశాను. కలర్స్ ఏమైనా ఫేడ్ అవుట్ అవుతున్నాయా అనేది కూడా చెక్ చేశాను. మిడిల్లో నుంచి సైడ్కి అటు సైడ్ ఇటు సైడ్ అయితే తిరిగాను అనమాట. బట్ కలర్స్ అనేవి అంతగా అయితే అంతగా కాదు, ఫేడ్ అయితే అవ్వట్లేదు. మనం మిడిల్లో ఉండి చూసిన విధంగానే మనకు సైడ్కి చూసినా కూడా కలర్స్ అనేవి చాలా బాగా ప్రొవైడ్ అయితే చేస్తుంది ఈ యొక్క IPS ప్యానల్. మరి పిక్చర్ క్వాలిటీ గురించి మాట్లాడుకుందాం. ఈ టీవీలో పిక్చర్ క్వాలిటీ మాత్రం వైబ్రెంట్కి అయితే ప్రొవైడ్ అయితే చేస్తారని చెప్పుకోవచ్చు. చాలా పిక్చర్ మోడ్స్ అయితే ఇచ్చారు కాబట్టి ప్రతి ఒక్క పిక్చర్ మోడ్స్ అనేది ప్రతి ఒక్కరిని అయితే సాటిస్ఫై చేస్తుందని చెప్పుకోవచ్చు. కానీ బట్ హెవీ బ్రైటర్గా బాగా ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి మాత్రం దీంట్లో ఇచ్చే పిక్చర్ మోడ్స్ మాత్రం వాళ్ళనైతే ఎంజాయ్ఫుల్ అయితే చేస్తుంది. ఎందుకంటే దీంట్లో అంత బ్రైట్గా కలర్స్ అనేవి కనబడుతున్నాయి అనమాట. బట్ అంత బ్రైట్గా కలర్స్ అనేవి కొంతమంది అయితే ఇష్టపడరు. దానికోసం వీళ్ళు స్టాండర్డ్ మోడ్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తారు. స్టాండర్డ్ మోడ్లో మనకు ఎక్కువ బ్రైట్ కావట్లేదు, మరీ అంతగా డల్ అయితే కావట్లేదు. మనకు మీడియం క్వాలిటీ కలర్ క్యాలిబ్రేషన్ అనేది చేయడం అయితే జరిగింది. కలర్ క్యాలిబ్రేషన్ అనేది మనకు స్టాండర్డ్ లో అయితే చూడొచ్చు. అది కూడా నేచురల్ కలర్స్ అనేవి ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. మరి ఇంకా మిగతా వారు అయితే ఉంటారు కదా, బ్రైట్నెస్ గా నాకు కలర్స్ కావాలి, RGBలో ఉన్న బ్రైటర్ కలర్స్ అనేవి నాకు టీవీలో కనపడాలి, బ్రైటర్గా అయితే ఉండాలి పిక్చర్ అనేది అనుకుంటాం కదా. సో అప్పుడు ఈ యొక్క బ్రైటర్ మోడ్స్ అనేవి చాలా బాగా అయితే ఉంటాయి. ఆ బ్రైటర్ మోడ్స్ చెప్తా వినండి. అవి ఏంటి అంటే APS ఆటో పవర్ సేవింగ్ మోడ్ అనేది కూడా బాగానే అయితే ఉంటుంది. ఇంకోటి
వివిడ్ అయితే ఉంటుంది కదా, అది మాత్రం మరీ బ్రైట్గా అయితే ఇచ్చారు. యాక్చువల్గా వీళ్ళు 400 నిట్స్ బ్రైట్నెస్ లెవెల్ అయితే ఇచ్చారు, బట్ ఆ బ్రైట్నెస్ లెవెల్స్ అనేవి ఎక్కువగా ఇచ్చారనేమో నాకైతే అనిపించింది గైస్ రియల్గా. ఎందుకంటే నేను అప్పుడప్పుడు నా కెమెరా కూడా నాకు అంత బ్రైట్గా పిక్చర్ అనేది కనబడుతుంటే నేను కెమెరాని అడ్జస్ట్ చేసుకొని మళ్ళీ రికార్డ్ చేసే అంత అయితే కనబడింది. సో బ్రైట్నెస్ లెవెల్స్ అనేవి చాలా బాగా సరిపోయాయి ఈ యొక్క టీవీకి, 55 ఇంచెస్ టీవీకి. అదొకటి గుడ్ ఎనఫ్ అయితే అవుతుంది. అండ్ ఇక్కడ నాకు చిన్న మైనస్ అయితే అనిపించింది. అదేంటంటే బ్లాక్ లెవెల్స్ మాత్రం మనకు 100% బ్లాక్ లెవెల్స్ అయితే రావట్లేదు. ఓకే, నేను ఒప్పుకుంటా, ఇది ఐపీఎస్ ప్యానల్ తోటి అయితే వస్తుంది. అండ్ విఐ ప్యానల్ అంతగా మనకు బ్లాక్ లెవెల్స్ అనేవి ప్రొవైడ్ అయితే చేయలేదు. అండ్ కాంట్రాస్ట్ అనేది కూడా అంత హెవీగా అయితే ప్రొవైడ్ అయితే చేయలేదు. కానీ బట్ ఈ యొక్క టీవీలో ఐపీఎస్లో నాకు బ్లాక్ లెవెల్స్ దగ్గరనే నాకు కొంచెం సఫిషియెంట్ బ్లాక్ లెవెల్స్ ఇవ్వలేదు అనేది అనిపించింది. ఎందుకంటే అది 98% అయితే వెళ్తుంది. ఒక 2% ఇంకా మంచిగా కలర్ కాలిబ్రేషన్ చేసి బ్లాక్ లెవెల్స్ని ఇంప్రూవ్ చేసి ఉంటే బాగుండేమో అయితే నాకైతే అనిపించింది అనమాట. అదొక్కటే తేడా, మిగతాదంతా బాగుంది. అండ్ కాంట్రాస్ట్ కూడా సూపర్ వెల్ అనేది చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా 4K ఎల్ఈడిలో ఈ యొక్క టీవీ అనేది టాప్ నాచ్ పిక్చర్ క్వాలిటీ అయితే ప్రొవైడ్ చేస్తుందని చెప్పుకోవచ్చు. కానీ బ్లాక్ లెవెల్స్ అయితే అదొక్కటైతే గుర్తుంచుకొని మీరు తీసుకోండి. ఈ టీవీలో ఎలా ఇన్స్టాలేషన్ చేసుకోవాలి, దీని పిక్చర్ క్వాలిటీ, ఆడియో క్వాలిటీ, అలాగే వీళ్ళు ప్రొవైడ్ చేసిన ఏవైతే సౌండ్ మోడ్స్ అయితే ఉన్నాయో, పిక్చర్ మోడ్స్ అయితే ఉన్నాయో అన్నిటి గురించి క్లియర్గా అయితే మీకు అయితే వివరించాను. అండ్ ఈ టీవీ నేను కొన్ని చెక్ చేసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే వీళ్ళు బ్లాక్ లెవెల్స్ అనేవి అంత ఎక్కువగా అయితే రావట్లేదు విఏ ప్యానల్ అంతగా. ఎందుకంటే ఇది ఐపీఎస్ ప్యానల్ తోటే తీసుకుంటే వచ్చారు కాబట్టి నాకు తెలిసి 98, 96 ఈ యొక్క పర్సెంటేజ్లో మాత్రమే బ్లాక్ లెవెల్స్ అనేది ఉంది. ఇంకొంచెం మనకు బ్లాక్ లెవెల్స్ అనేది ఇవ్వాల్సి ఉంది. అయినా పర్వాలేదు, కలర్స్ మాత్రం చాలా 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 బాగా అయితే ఉన్నాయి. వీళ్ళు ప్రొవైడ్ చేసిన ఏవైతే మోడ్స్ అయితే ఉన్నాయో ఆ మోడ్స్లో నాకు బాగా నచ్చిన మోడ్ ఏంటంటే ఒకటి స్టాండర్డ్ అండ్ వివిడ్, లేదా ఇంకొకటి ఏపీఎస్ అని అయితే ఉంటుంది. ఏపీఎస్ అని అయితే ఉంటుంది అనమాట. అంటే ఆటో పవర్ సేవింగ్ అయితే ఉంటుంది. ఆ యొక్క మోడ్లో పెట్టుకున్నా కూడా ఈ 3 మోడ్స్ అనేవి బెస్ట్గా అయితే ఉన్నాయి. మీకు తగ్గట్టుగా మీకు ఏది నచ్చిందో అదైతే పెట్టుకొని ఒకవేళ ఈ టీవీ బై చేసినట్లయితే నాకైతే అవైతే నచ్చాయన్నమాట. అండ్ మిగతా వాటి గురించి మాట్లాడుకోవాలంటే సౌండ్ మాత్రం మీరు 15-20 పెట్టుకుంటే ఆ లెవెల్ అనేది మీకైతే సరిపోదు. కానీ కొంచెం 30 లెవెల్లో మీరు పెట్టుకున్నారనుకోండి, మీరు ప్లే చేసే ఆడియో సరౌండ్ సపోర్ట్ ఉందనుకోండి, మీకు సరౌండ్ లెవెల్స్ కూడా అయితే ప్రొవైడ్ అయితే చేస్తుంది. ఎందుకంటే నేను ప్లే చేసిన వీడియోస్లో అది నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను కాబట్టి చెక్ చేసి మీకైతే చెప్తున్నాను. బేస్ అనేది ఇంకొంచెం ఇవ్వాలి, ఎటువంటి సౌండ్ బార్ అయితే కాదు, బట్ టీవీ నుంచి వచ్చే సౌండ్లో నాకు ఇది బెస్ట్గా అయితే అనిపించింది. సౌండ్ బెస్ట్గా అయితే ఉంది ఈ యొక్క టీవీలో మనకు డాల్బీ విజన్ అయితే ఉండదు, అదొకటైతే గుర్తుంచుకోండి. అండ్ హెచ్డిఆర్ కంటెంట్ యొక్క డీటెయిల్ లెవెల్స్ కూడా అండ్ కలర్స్ కూడా చాలా బాగా మనకు ఆప్టిమైజ్ చేసి అయితే చూపించడం అయితే జరుగుతుంది ఈ యొక్క టీవీ నుంచి. మీరు ఒకవేళ చూడాలి, రియల్గా చెక్ చేయాలి అనుకుంటే సన్ రైజ్ ఎంటర్ప్రైజెస్ షోరూమ్కి అయితే రండి, సనత్ నగర్లో అయితే ఉంది. నేను డిస్క్రిప్షన్లో అడ్రస్ అయితే ఇస్తాను. ఇక్కడ నెంబర్ అయితే ఉంది కదా, ఆ నెంబర్కి కాల్ చేసినా కూడా వాళ్ళు ఈజీగా గైడ్ అయితే చేస్తారు. లేదా నేను గూగుల్ మ్యాప్ కూడా అయితే లింక్ అయితే ఇస్తాను, దాన్ని క్లిక్ చేసినా కూడా మీరు డైరెక్ట్ అయితే ఇక్కడికైతే వస్తారు. ఇక్కడే మనకు వాళ్ళకి ఎక్కడో ఒక దగ్గర పెట్టి అయితే ఉంటుంది, లేదా ఇక్కడ పెట్టి అయితే ఉంటుంది, మీరు ఈజీగా చెక్ చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, వచ్చి చెక్ చేయండి అండ్ నచ్చితే బై అయితే చేయండి. మరి ఈ వీడియో ఇంతతో సమాప్తం. మరి నెక్స్ట్ వీడియో మీ ముందుంటాను. అప్పటి వరకు సీ యూ, టాటా, టేక్ కేర్, లవ్ యూ ఆల్.